హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది కదా. ఎండాకాలం వెళ్ళి వర్షాకాలం వచ్చింది. గత 2-3 రోజుల నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. అందుకనే మేము కొంతమంది కలిసి మంగళగిరిలోని ఎకో పార్కుకు వెళుతున్నాము. అలాగే ఎకో పార్కులో ట్రెక్కింగ్ కూడా చేయాలని అనుకుంటున్నాము. మేము ప్రస్తుతం కనకదుర్గమ్మ వారధి దాటి ప్రయాణిస్తున్నాము. ఈ పార్కు విజయవాడ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ సమీపంలో ఉంటుంది. ఈ రూట్లో ఆర్టీసీ వాళ్ళు బస్సులు కూడా నడుపుతున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి వెళ్ళే 47V బస్సు ఈ రూట్లోనే వెళ్తుంది. అలాగే మరికొన్ని బస్సులు కూడా ఉన్నాయి. ఈ ఎకో పార్కును సెప్టెంబర్ 27, 2023 సంవత్సరంలో వరల్డ్ టూరిజం డే రోజు ప్రారంభించారు. ఇప్పుడే పార్కుకి చేరుకున్నాము. దాదాపు అందరం కలిసి 100 మంది పైగా ఉన్నాము. అందరూ చాలా హుషారుగా వీడియోలు, ఫోటోలు తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. మీకు స్క్రీన్ మీద టోపీ పెట్టుకుని కనిపిస్తున్నది నేనే. ఇదే ఎంట్రన్స్. ఇక్కడి నుంచే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రూట్ మ్యాప్ కూడా చూడవచ్చు. ఈ ఎకో పార్కు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇప్పుడే అందరం పార్కు లోపలికి ఎంటర్ అవుతున్నాము. అంతా చాలా కోలాహలంగా ఉంది.
ఇక్కడ రూట్ మ్యాప్ను కూడా చూడవచ్చు. ఈ ట్రెక్కింగ్కు వెళ్ళే దారిలో పిల్లలు ఆడుకునేందుకు పార్కులు ఉంటాయి. అలాగే నడిచే దారిలో రాతి స్తంభాలపై రకరకాల జంతువుల, పక్షుల రంగురంగుల బొమ్మలు ఉంటాయి. ఈ కొండ శిలువను చూడండి ఎలా భయంగా ఉందో. ఇక్కడ గుడ్లగూపను చూసారా? మన గుడ్లు పీకేలా ఉంది. ఇక్కడ నక్షత్ర వనం, నవగ్రహ వనం, రాశి వనం ఉంటాయి. వివిధ రాసుల నక్షత్రాలకు సంబంధించిన చెట్లు, వాటి పేర్లు ఉంటాయి. ఏనుగును చూశారా ఎలా ఉందో? నిజమైన ఏనుగు ఇక్కడ నిలబడినట్లు ఉంది. ఇప్పుడే అసలైన మజిలీ ప్రారంభం అవుతుంది, అదే ట్రెక్కింగ్. ఈ చుట్టూ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. మొదట్లో నడిచే దారి విశాలంగానే ఉంటుంది, కానీ తర్వాత కొండపైకి వెళ్ళే కొద్దీ దారి ఇరుకుగా మారుతుంది. అలాగే పెద్ద పెద్ద కొండరాళ్ళు మధ్యలో వస్తూ ఉంటాయి. అందరూ ఒకరికి ఒకరు పోటీ పడి నడుస్తున్నారు. ఈ ఎత్తైన భవనాలను చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇలా కొండపైకి వెళ్ళే దారంతా మలుపులు తిరుగుతూ ఉంటుంది.
మార్గం అంతా ఎర్రటి మట్టిగడ్డలు రాళ్లతో నిండి ఉంటుంది. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. అందరూ ఫోటోలు దిగి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కొండపైకి చేరుకున్నాము. ఇదే ఫైనల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మంగళగిరి టౌన్ మొత్తం చూడవచ్చు. అలాగే కొండపైకి అప్ అండ్ డౌన్ మొత్తం దూరం 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇక్కడ గండాలయ స్వామి అన్నదాన మండపము, అలాగే పక్కనే చిన్న గుడి కూడా ఉంటుంది. ఈ గుడి ప్రాముఖ్యత ఏమిటంటే, భక్తులు ఆపదలు వచ్చినప్పుడు తమ గండాలు గడిచిపోతే ఇక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని ఆ తర్వాత గండం గడిచిన తర్వాత ఇక్కడ దీపారాధన చేస్తారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడి నుంచి మంగళగిరి పట్టణం మొత్తం కనబడుతోంది. ఇప్పుడు కొండ క్రిందికి మా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలాలు, అలాగే పెద్దవారికి జిమ్ములు కూడా చూడవచ్చు. మార్గ మధ్యంలో ఇలాంటి రకరకాల చెట్లు కనపడుతూ ఉంటాయి. ఈ యాత్ర మాకెంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించింది. యాంత్రిక జీవితంలో అలసిన మనిషికి ఇలాంటి యాత్రలు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కూడా అవకాశం వచ్చినప్పుడు ఈ పార్కును తప్పకుండా చూడండి.